బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో వైసీపీకి మరో షాక్ ఇచ్చారు స్థానిక నేతలు. విశాఖ డైరీ చైర్మన్ గా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. డైరీకి చెందిన 12 మంది డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్ కు పంపారు నేతలు. 5 రోజుల క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీని వీడారు. విశాఖలో వైసీపీకి మరో షాక్ ఇచ్చారు స్థానిక నేతలు. విశాఖ డైరీ చైర్మన్ గా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. డైరీకి చెందిన 12 మంది డైరెక్టర్లు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను వైసీపీ అధినేత జగన్ కు పంపారు నేతలు. కాగా 5 రోజుల క్రితమే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీని వీడారు. ఈ రాజీనామాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, మొన్నటికి మొన్న మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆనంద్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు వైసీపీని వీడారు. మరో 12 మంది కీలక నేతలు వైసీపీని వేయటం కలవర పెడుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాజు? పవన్, విశాఖపట్నంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గత కొద్ది రోజుల క్రితం, అంటే ఈ వారంలోనే పార్టీకి రాజీనామా చేస్తూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కూడా చేస్తూ బయటకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖ డైరీ చైర్మన్ గా ఉంటూ విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో 2024 ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ కూడా ఈ రోజు అయితే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. గత కొద్ది రోజులుగా చూసుకుంటుంటే ఏదైతే ఆడారి ఆనంద్ కుమార్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు, అదేవిధంగా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. విశాఖ డైరీని అవినీతి పాలు చేశారని, పాడి రైతుల్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వంలో పలువురు విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడంతో పాటు తాజాగా దాని మీద ఎంక్వైరీ కూడా కమిషన్ కూడా వేస్తూ హౌస్ కమిటీని కూడా ప్రభుత్వం అయితే నియమించడం జరిగింది. ఈ రకంగా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గత కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉంటూ ఇప్పుడు సడన్ గా తన పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటిస్తూ తన రాజీనామా పత్రాన్ని అయితే జగన్మోహన్ రెడ్డికి పంపించడం జరిగింది. ఇది ఒక రకంగా చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నంలో ఒక భారీ నష్టాన్ని తెచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో 2024 ఎలక్షన్ లో పూర్తిగా తన శక్తిని అంతా కూడగట్టుకొని పోటీ చేసినప్పటికీ కూడా ఓటమి పాలు చెంది ఆ పార్టీని అయితే ముందుకు నడిపిస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆడారి ఆనంద్ మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం, అదేవిధంగా డైరీని అవినీతి పాలు చేశారంటూ కూడా చేస్తూ హౌస్ కమిటీని వేసి విచారణ కూడా చేస్తున్న నేపథ్యంలో రాజకీయంగా ఆ ఇబ్బందులు తప్పవు అని ఊహించి ముందుగానే స్తబ్దతగా మారినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీని వీడుతున్నట్టు ఈ రోజు అయితే ప్రకటించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ గానే చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో కూడా ఇదే వరవడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించి మిగతా నాయకులు కూడా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ఆనంద్ కుమార్ పార్టీలో నిష్క్రమణ కూడా దీనికి ఊతమిస్తుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశాఖపట్నంలో లేకుండా చేయాలనే కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇది ఒక భాగంగా చెప్పుకోవచ్చు పవన్.